ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజైతే చాలా పరమ పవిత్రమైన రోజండి. అసలు మనం చెప్పుకోవడానికి కూడా మాటలు లేనంత గొప్ప రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు మనకి లక్ష్మీదేవిని పూజించుకుంటాము. ఈరోజు దీపావళి అమావాస్య, దానితో పాటు మనకి సోమ అమావాస్య వచ్చింది. సో ఈ అమావాస్య అనేది సోమవారం రోజు రావడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఇది సోమ అమావాస్య కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే 16 సోమవారాల వ్రతం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా లక్కీ అని చెప్పొచ్చండి. ఎంత లక్కీ అంటే అసలు సోమ అమావాస్య రోజు చేసుకోవడం చాలా మంచి ఫలితాలను పొందుతారు. సో నేను కూడా అటువంటి కోణాలోనే చెందినదాన్ని. ప్రస్తుతానికి నేను కూడా 16 సోమవారాల వ్రతం చేసుకుంటున్నాను. నాది కూడా 5వ వారం వచ్చింది. సో నేను ముందుగా మార్నింగ్ లేచి అన్నీ ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటి ముందు వరండా క్లీన్ చేసుకొని, గడప ముందు ముగ్గులు వేసుకొని, గడపను పూజించుకొని, గడపకి పూజ చేసుకున్నాను, దీపాలు పెట్టుకున్నాను, పూలతో అలంకరించుకున్నాను, ధూపం వేసుకున్నాను, మంచిగా ముగ్గులతో అలంకరించుకున్నాను. ఇంట్లోకి అమ్మవారు చూడగానే రావాలి అన్నట్టుగా అలంకరించుకున్నాను. నా మనసుకు తృప్తిగా, ప్రశాంతంగా, నీట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఈ పర్వదినాలు మాత్రం చాలా చక్కగా అలంకరించుకోండి. ఇంటిని, గుమ్మాన్ని నిత్యం దీపాలతో ఉంచుకోండి. నేనైతే తులసి కోట ఇలా పైన పెట్టుకున్నానని అస్సలు అనుకోవద్దు. మాకు కింద పెడితే నాకు చాలా చిన్న కిడ్స్, సో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చెట్టుని పీకేస్తున్నారు. సో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, అందుకోసమే నేను పైన పెట్టుకున్నాను. కింద ముగ్గేసుకొని పైన మనకి పిల్లర్ టైప్లో ఉంటుంది కదా, సో అక్కడ గద్దెని, తులసి కోటని పెట్టుకొని నేను దీపం పెట్టుకుంటాను. సో మ్యాటర్లోకి వచ్చేస్తే నేనైతే ఈరోజు 16 సోమవారాల వ్రతం చేసుకున్నాను. నాకు ఇది స్టార్టింగ్ కాదండి, దాదాపుగా 6వ వారంకి వచ్చేసాను నేను. సో నేను ఈరోజు లక్ష్మీ పూజతో పాటు 16 సోమవారాల వ్రతాన్ని చేసుకున్నాను. పుట్టమన్నుతో శివలింగాన్ని చేసుకొని, పార్థివలింగాన్ని పెట్టుకొని మంచిగా పూజించుకున్నాను. లక్ష్మీదేవికి మంచిగా పూజ చేసుకున్నాను. సో అమ్మవారిని పూజించుకొని, అమ్మవారికి ధూప నైవేద్యాలు పెట్టుకొని, నా దగ్గర ఉన్నట్టు నాకు స్తోమతకు తగ్గట్టు చేసుకొని 16 సోమవారాల వ్రతం కూడా ఆచరించుకున్నాను. సో నైవేద్యం కింద నేనైతే కొబ్బరి లడ్డూలను చేసుకున్నాను. అండ్ అలాగే ప్రతి వస్తువన్నీ నేను ఏదైతే ఇప్పుడు 5 రోజులు అమ్మవారిని పూజించుకుంటానని పెట్టుకున్నానో ప్రతిరోజు కూడా అక్కడున్న ప్రతి వస్తువుని క్లీన్ చేసుకుంటాను. దీపాలు మెయిన్గా, దీపాలు కానీ, గంట కానీ, ధూప్ స్టిక్ పెట్టడానికి కానీ, ఎవ్రీథింగ్ అక్కడున్న ప్రతి దాన్ని కూడా నేను తోమి మళ్ళీ యూజ్ చేసుకుంటాను. సో ఎవరైనా కూడా ప్రతిదీ నీట్గా వాష్ చేశాకే పెట్టండి. మనం పాచిలాగా అయిపోతుంది. అలాగే అవే దీపపు కుందులలో వత్తులు వేసి దీపాలను అస్సలు వెలిగించకండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. అండ్ ఇంకొకటి, అన్నిటిపైన ధ్యాస ఉంచుకుంటే భక్తి ఎలా అని అనుకోవద్దు. ఉండాలి, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి. ప్రతీదీ లోతుగా వెళ్ళకండి. మనం చేయవలసినవి మాత్రం చేసుకోండి. ఎలా అంటే కొన్ని దీపాలను క్లీన్ చేసుకోవడం, 2 వత్తులు పెట్టి దీపాలను పెట్టుకోవడం, భక్తితో పూజించుకోవడం, చెట్లకున్న పువ్వులు తెచ్చుకొని పూజించుకోవడం, అంతే. ఇక్కడి వరకు సరిపోతుంది. ఆడంబరాలకు వెళ్ళి ఒక 10, 15, 20 సెట్లు తెచ్చుకొని ఒక్కసారి వాష్ చేసుకుంటాము, పెట్టుకుంటూ వెళ్తాము అని దీపపు కుందులను మార్చుకుంటూ, అలాగే వేలు పెట్టి ఖర్చులు చేసి పువ్వులు, పండ్లు, ఫలాలు ఇలా కాకుండా మన ఇంట్లో ఉన్న దాంట్లో మన స్తోమతకు తగ్గట్టు పూజలు చేసుకోండి. ఆడంబరాలకు వెళ్ళకండి, ఇంట్లో బాధలు పెట్టకండి, మీరు బాధపడకండి. అలా బాధపడుతూ మనం పూజ చేసినా మనకి ఎలాంటి ఫలితం ఉండదు. సో మీరు భక్తి శ్రద్ధలతో ఉన్న దాంట్లో పూజించుకోండి. అండ్ 16 సోమవారాల వ్రతానికి వస్తే చాలా పవిత్రమైన వ్రతం. ఎన్నో కుటుంబాలకి చాలా మంచి సొల్యూషన్ అది. సో మీరు కూడా కావాలంటే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. పూజ ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, విధానం ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఉపచారాలు ఏంటి, సో అన్నీ కూడా నేను చక్కగా క్లియర్గా వీడియో తీసి పెడతాను. ఈరోజైతే నేను 16 సోమవారాల వ్రతము, అలాగే లక్ష్మీదేవిని పూజించుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, నైవేద్యాలు పెట్టుకొని, పువ్వులు నాకున్న దాంట్లో నేను పువ్వులను తెచ్చుకొని, మా కాలనీలో దొరికి గన్నేరు పువ్వులను, చక్రమల్లె పువ్వులను తెచ్చుకొని పూజించుకున్నాను. అండ్ కొద్దిగా బయట నుండి
10-20 రూపీస్లో మాత్రమే తెచ్చేసుకుంటున్నానండి. నేను ఎక్కువగా అయితే పెట్టి పూజలేం చేసుకోవట్లేదు. మనసారా భక్తితో చేసుకుంటున్నాను. నేను ఉపచారాలన్నీ చేస్తూ పూజను చేసుకుంటున్నాను. మీరు కూడా ఉపచారాలతో మాత్రమే పూజలు చేసుకోండి. ఏదో దీపం వెలిగించి ఊరుకోకండి. మనం పవిత్రంగా మనసారా ఆ అమ్మవారిని పూజించామంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం అనేది వస్తుంది. సో భక్తితో పూజించుకోండి, ఆడంబరాలతో వద్దండి. భక్తితో చేసుకోండి. ఆ తల్లి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందరినీ ఆ తల్లి కాపాడుతుంది. శివయ్య కూడా అందరి వెంట ఉంటాడు. సో నేను నిత్య పూజ కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాను. సో నాకున్న దాంట్లో మాత్రమే అన్ని దీపపు కుందులని కడుక్కొని మంచిగా వాష్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న ఫ్లవర్స్ తెచ్చుకొని అన్ని పూజకు సిద్ధం చేసుకొని ఉపచారాలన్నీ చేస్తూ నిత్య పూజ, గడప పూజ, తులసి కోట దగ్గర పూజ, లక్ష్మీ పూజ, 16 సోమవారాల వ్రతం. ఈరోజు నాకైతే చాలా టైమే తీసుకుంది. నేను చాలా ఎర్లీగా లేచి అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయేసరికి 7:30 అయింది. నేను మార్నింగ్ 2:30 2:45 అలా లేచాను. సో అప్పటి నుండి మొదలు పెడితే నాకు 7 వరకు వర్క్స్ అన్నీ పూజలు మొత్తం అయిపోయాయి. వర్క్కే టైం పోతుందండి. మనం మొత్తం పూజకి కేటాయించామని చెప్పాల్సిన పని లేదు. చాలా టైం మనకు ఒక 2 అవర్స్ అలా వర్కే పోతుంది. ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, ఏమైనా క్లాత్స్ ఉంటే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే స్నానం చేశాక మళ్ళీ ముట్టుకోవాలనిపించదు. సో అలా ముందు డేవి ఏమైనా క్లాత్స్ ఉంటే వాష్ చేసుకొని మనం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసేసరికి మనకి 1-2 అవర్స్ పట్టేస్తుంది. ఆ తర్వాత కడప పూదించుకోవడం, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం, మళ్ళీ బయటికి వెళ్ళి ఫ్లవర్స్ తెంపుకొచ్చుకోవడం. సో ఇలా అన్నీ చేసుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలని మనసారా ఆ అమ్మవారిని, ఆ శివయ్యని మొక్కుకున్నాను. మీరందరూ బాగుండాలి, అందరము సుఖశాంతులతో మంచిగా ఉండాలని మనసారా మొక్కుకున్నాను. నా ఈ పూజా విధానాలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ముందు ఇంకా కార్తీక మాసంలో మనం ఎలా చేసుకోవాలనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మెన్షన్ చేయండి, వాటిపైన చేసి నేను పెడతాను. అండ్ నెక్స్ట్ మీకు 16 సోమవారాల వ్రతం గురించి కావాలన్నా కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియోస్ అనేవి తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ మాత్రే నమః.